న్యాయవాద వృత్తి అంటేనే ఓ గౌరవం, ఓ పవర్ కదూ. కాని ఆ కెరియర్ వైపు వెళ్లాలంటే ఎలా, ఎక్కడ మొదలుపెట్టాలి? ఈరోజు ఆ దారులన్నింటినీ వివరంగా చూద్దాం. వినడానికే ఎంత స్ఫూర్తిగా ఉందో కదూ ఈ మాట. న్యాయవాద వృత్తి అంటే కేవలం ఒక ఉద్యోగం కాదు, సమాజంలో మార్పు తీసుకురాగల ఒక పవర్ఫుల్ టూల్. మరి ఆ శక్తిని అందుకునే ప్రయాణంలో మొదటి అడుగు ఏంటో చూసేద్దాం. లా కెరీర్లోకి అడుగుపెట్టాలి అనుకునేవాళ్లకి ఎదురయ్యే మొదటి, ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన నిర్ణయం ఇదే. ఏ దారిలో వెళ్ళాలి, ఎలా స్టార్ట్ చెయ్యాలి? చాలామందికి వచ్చే సందేహం ఇదే. అసలు ఎక్కడ మొదలు పెట్టాలి? దీనికి సమాధానం సింపుల్. మన దేశంలో ప్రధానంగా 2 మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనకు 2 క్లియర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, 12వ తరగతి అవ్వగానే నేను లాయర్ అవ్వాలి అని ఫిక్స్ అయిన వాళ్ళ కోసం 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్, దీనివల్ల టైం సేవ్ అవుతుంది. రెండోది, ఆల్రెడీ ఏదో ఒక డిగ్రీ చేసి ఆ తర్వాత లా వైపు రావాలి అనుకునే వాళ్ళకి 3 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్స్, ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అన్నమాట. సరే, దారి అయితే ఎంచుకున్నారు. మరి ఆ జర్నీలో ఏముంటుంది? అసలు ఈ లా డిగ్రీలో ఏం నేర్పిస్తారో ఓసారి లోపలికెళ్ళి చూద్దాం. చూడండి, ఇవన్నీ లా స్టూడెంట్స్కి మూలస్తంభాల్లాంటి సబ్జెక్టులన్నమాట. మన రాజ్యాంగ చట్టం నుంచి మొదలుపెడితే ఫ్యామిలీ లా వరకు సమాజంలో ప్రతిదాన్ని నడిపించే చట్టాలపై ఒక గ్రిప్ వస్తుంది. ఇవే ఫ్యూచర్లో లాయర్గా నిలబడ్డానికి పునాదిరాళ్లు. లా డిగ్రీ అంటే కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, అదొక కంప్లీట్ జర్నీ. ఫస్ట్ స్టెప్లో థియరీ నేర్చుకుంటారు. ఆ తర్వాత మూట్ కోర్ట్లు, ఇంటర్న్షిప్ల లాంటి వాటితో ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదిస్తారు. ఫైనల్గా ఎవరికి నచ్చిన ఫీల్డ్లో, అంటే కార్పొరేట్ లేదా క్రిమినల్ లా లాంటి వాటిలో స్పెషలైజేషన్ చేస్తారన్నమాట. సరే, కష్టపడి డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఈ లా పట్టాతో ఎన్ని రకాల కెరీర్ అవకాశాలు మన ముందుంటాయో ఇప్పుడు చూద్దాం. చాలామందికి లా డిగ్రీ అనగానే వెంటనే గుర్తొచ్చేది ఆ నల్ల కోటు వేసుకున్న లాయరే. కాని నిజం చెప్పాలంటే ఆ కోటు వెనక, ఆ కోటు బయట కూడా బోలెడన్ని అవకాశాలున్నాయి. అవేంటో కొన్నిప్పుడు చూద్దాం. ఇది అందరికీ తెలిసిన ఎంతో గౌరవప్రదమైన దారి. కోర్టులో వాదించడం, న్యాయం కోసం ఫైట్ చేయడం, ఒక లిటిగేటింగ్ లాయర్ లైఫ్ అంటేనే ఒక థ్రిల్. కోర్టుల హడావిడి కాకుండా కూల్గా బోర్డ్రూమ్లలో పనిచేయాలి అనుకునేవాళ్లకి కార్పొరేట్లా ఒక పర్ఫెక్ట్ చాయిస్. పెద్ద పెద్ద కంపెనీల డీల్స్, అగ్రిమెంట్స్ అన్నీ వీళ్లే చూసుకుంటారు. చెప్పాలంటే ఇది చాలా హై పేయింగ్ ఫీల్డ్ కూడా. ఇక ఇది సమాజంలో అత్యంత గౌరవప్రదమైన పదవుల్లో ఒకటి. జడ్జిగా న్యాయాన్ని అందించే పాత్ర పోషించడమంటే దేశానికి సేవ చేయడమే. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సుంటుంది. చూశారుగా, లా డిగ్రీ అంటే కేవలం కోర్టులు, కంపెనీలు మాత్రమే కాదు. గవర్నమెంట్లో సలహాదారులుగా, యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా, రీసెర్చర్లుగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆప్షన్సున్నాయి. సరే, ఏ కెరీర్ అయినా సరే ఫైనల్గా ఆర్థిక అంశాలు కూడా చాలా ముఖ్యం కదా. మరి న్యాయవాద వృత్తిలో సంపాదన, గ్రోత్ ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం. ఒక ఫ్రెషర్గా లా డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఒక లా ఫర్మ్లో లేదా కంపెనీలో చేరితే స్టార్టింగ్ శాలరీ సుమారుగా సంవత్సరానికి 3 నుండి 6 లక్షల వరకు ఉండొచ్చు. అయితే ఇది చదివిన కాలేజ్, స్కిల్స్, పనిచేసే సిటీని బట్టి మారుతుంది. ఏదేమైనా ఇదొక మంచి స్టార్ట్ అనే చెప్పాలి. ఇక కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చాక, స్కిల్స్ పెరిగాక సంపాదనలో చాలా పెద్ద జంప్ కనిపిస్తుంది. తమ ఫీల్డ్లో మంచి పేరున్న సీనియర్ లాయర్లు, కార్పొరేట్ లాయర్లైతే ఏకంగా సంవత్సరానికి 20 నుండి 50 లక్షల వరకు, కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువే సంపాదిస్తారు. ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది పట్టుదల, కష్టపడే తత్వం. ఇక గవర్నమెంట్ సైడ్ అంటే జ్యుడిషియరీ వైపు వస్తే ఒక జడ్జిగా సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్ శాలరీనే నెలకి 70,000 రూపాయల పైనే ఉంటుంది. దీనికి అదనంగా అలవెన్సులు, క్వార్టర్స్ లాంటివి కూడా ఉంటాయి. అంటే గౌరవంతో పాటు ఒక సెక్యూర్డ్ ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఇప్పటిదాకా మనం దారులు, కోర్సులు, కెరీర్ ఆప్షన్స్, సంపాదన ఇలా అన్నీ చూశాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి వద్దాం. ఈ ఒక్క వాక్యం చాలు ఈ ఫీల్డ్ పవర్ ఏంటో చెప్పడానికి. న్యాయం పట్ల ప్యాషన్, వాదించే నైపుణ్యం, సమాజానికి ఏదైనా చెయ్యాలనే తపన ఉంటే లా డిగ్రీ అనేది నిజంగానే అనంతమైన అవకాశాల తలుపులు తెరుస్తుంది. చివరిగా ఈ ప్రయాణంలో నిర్ణయం తీసుకోవలసింది ఎవరికి వారే.
ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు తమకు ఏది సరిపోతోందో, ఏ దారిలో వెళ్తే బాగుంటుందో ఎంచుకోవాలి. అందుకే అసలైన ప్రశ్న ఏమిటంటే, తెరవబోయే ఆ తలుపు ఏది?